దశాబ్దాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన సంచలన నిర్ణయాలతో సుదీర్ఘ సామాజిక పోరాటాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నేత ముద్రగడ పద్మనాభం మృతితో ఒక సుదీర్ఘ అధ్యాయం ముగిసింది. అయితే ఆయన జీవిత చరమాంకంలో అంత్యక్రియల వేళ కూడా వైసీపీ నడిపిన రాజకీయ వ్యూహాలు ఆయన కుటుంబానికి కనీస ప్రశాంతత లేకుండా చేశాయి. జీవించి ఉన్నంతకాలం ముద్రగడ చేత సుదీర్ఘ లేఖలు రాయించి తమ పొలిటికల్ అజెండా కోసం ఆయన ఇమేజ్ను వాడుకున్న వైసీపీ ఇప్పుడు ఆయన లేని తరుణంలో ఆ కుటుంబాన్ని పట్టించుకుంటుందా అన్న చర్చ నడుస్తోంది. కుల రాజకీయాలను అస్త్రంగా మార్చి ఇప్పుడు ఒంటరిని చేస్తారా? గత ఎన్నికల ముందు ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిన నాటి నుండి ఆయనను పూర్తిగా ప్రత్యర్థులపై విమర్శలు గుప్పించే ఒక రాజకీయ ఆయుధంగానే అధినాయకత్వం వాడుకుందనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. కూటమి నేతలపై లేఖల అస్త్రాలు సంధించడానికి, కుల సమీకరణాలను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి నాటి అధికార పార్టీ ఆయనకు ప్రాధాన్యతనిచ్చింది. కానీ ఇప్పుడు ఆయన భౌతికంగా లేరు. ముద్రగడ రాజకీయ వారసత్వాన్ని మోయాల్సిన ఆయన కుమారుడు గిరిబాబు ప్రస్తుతానికి రాజకీయంగా అంత యాక్టివ్గా లేరు. పైగా ఆర్థికంగానూ పటిష్టమైన స్థితిలో లేరనే గుసగుసలు కిర్లంపూడి వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఇలాంటి బలహీనమైన తరుణంలో వైసీపీ ఆ కుటుంబాన్ని ఎంతవరకు ఆదుకుంటుంది అనేది పెద్ద ప్రశ్నార్థకమే. వైసీపీ అధినేత జగన్ రాజకీయ శైలిని దగ్గరుండి గమనించిన ఎవరికైనా ఒక విషయం పూర్తిగా స్పష్టతగా ఉంటుంది. తమకు రాజకీయంగా అవసరం ఉన్నంత కాలమే ఎవరినైనా రెడ్ కార్పెట్ పరుస్తారని, ఒకసారి అవసరం తీరాక వారిని కరివేపాకులా తీసిపారేస్తారనే విమర్శలు పార్టీలోనే బలంగా ఉన్నాయి. గతంలో పార్టీ కోసం కష్టపడిన ఎందరో సీనియర్ల కుటుంబాలను జగన్ ఎలా పక్కన పెట్టారో ఉదాహరణలు కళ్ల ముందే ఉన్నాయి. ఇప్పుడు ముద్రగడ కుటుంబం విషయంలోనూ ఇదే రిపీట్ కాబోతోంది అని జగన్ కానీ, వైసీపీ టాప్ లీడర్షిప్ కానీ ఇకపై ముద్రగడ కుటుంబాన్ని పెద్దగా పట్టించుకునే ప్రసక్తే లేదు అని అంటున్నారు. ప్రస్తుతానికి ముద్రగడ మృతి పట్ల వైసీపీ నేతలు సానుభూతి ప్రకటిస్తున్నప్పటికీ రాబోయే రోజుల్లో వారి అసలు రంగు బయటపడుతుందని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. వచ్చే ఎన్నికల నాటికి ముద్రగడ వారసులను అసెంబ్లీ లేదా పార్లమెంటు టికెట్ ఇచ్చే ఉద్దేశం జగన్కి అస్సలు లేదు. కష్టకాలంలో జెండా మూసేవారికే దిక్కులేని వైసీపీలో కేవలం ఎన్నికల ముందొచ్చి చేరిన సీనియర్ నేత కుటుంబానికి భవిష్యత్తు సీట్ల కేటాయింపుల్లో అగ్రతాంబూలమిస్తారని అనుకోవడం ముమ్మాటికి అమాయకత్వమే. ఇప్పుడున్న సానుభూతి పవనాలు చల్లారిన తర్వాత సరిగ్గా మరో 6 నెలలకో లేదా ఏడాదికో ముద్రగడ కుటుంబానికి వైసీపీలో ఎలాంటి ప్రాధాన్యత దక్కుతుందో, ఎన్ని అవమానాలు ఎదురవుతాయో అందరూ ప్రత్యక్షంగా చూస్తారని వైసీపీ నేతలే జోస్యం చెబుతున్నారు.